రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీలో చూస్తున్నాం మనము. అంటే పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ చేంజర్ గా మారారు. అంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీ అయినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రానున్నాడు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జనవరి 4th లేదా 5th 4 లేదా 5వ తారీఖులో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈవెంట్ జరపబోతున్నారు. అయితే ఈ సమావేశం కొరకు పవన్ కళ్యాణ్ ఈ రోజు దిల్ రాజు కూడా కలవబోతున్నాడు. అయితే దిల్ రాజు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ బట్టి ఇదర్ 4th or 5th పైన జనవరి 4th లేదా 5thలో పెద్ద ఎత్తున ఈవెంట్ని ప్రారంభిద్దామని చెప్పి దిల్ రాజు కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్పై డిప్యూటీ సీఎంతో అంటున్నాడు దిల్ రాజు. అభిమానుల కోసం జనవరి 1న ట్రైలర్ రిలీజ్ చేస్తాడు. అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఆల్రెడీ ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ప్రజల్లో ఉత్కంఠ నెలకొనింది. పైగా ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ ఎలాంటి చేంజ్ తీసుకురాబోతుందా అని చెప్పి, తన క్యారెక్టర్ కూడా ఎలాంటి ట్విస్ట్లు రేపుతుందా అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వాళ్ళందరి కోసం జనవరి 1st 2025 రోజు రిలీజ్ చేస్తాను అని చెప్పారు ట్రైలర్ కూడా. అయితే గేమ్ చేంజర్ హిట్ చేసేందుకు రంగంలోకి ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ దిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం గురించి పవన్ కళ్యాణ్ కలుస్తానని చెప్తున్న దిల్ రాజు అసలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కానీ మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1st రోజు మీరు ట్రైలర్ చూస్తారు. ముందుగా హలో విజయవాడ. సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ, అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా, ఎంత మాట్లాడినా చాలా తక్కువే. తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు, మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు. పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు. వీళ్ళే కాకుండా బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు. సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కటౌట్ 256 ఫీట్ వరల్డ్ రికార్డ్ కటౌట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు. ఇక గేమ్ చేంజర్కి వద్దామా? సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు 29కి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను. బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవటానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు, అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో.
సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం. సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు 1 o'clock చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా రెడీ అయింది, అప్పుడు మీరు చూశారు, మళ్ళీ ఫైనల్ది చూడాలి అని. సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు. సో 2:45కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు. నేను బయలుదేరా, బట్ నా మనసంతా అక్కడే ఉంది. ఏ సీన్ ఎలా చూస్తున్నారు, ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను, చిరంజీవి గారు ఫోన్. ఒకే మాట అన్నారు, సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి. ఓ అక్కడ ఉన్నావైతే మన ఫ్యాన్స్కి చెప్పు, సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు, సో సినిమా చూశారు. మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు, January 10 డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు, పవర్ని చూస్తారు. 4 సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే, ఈ కథలో ఏముంది, RRR తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ, అప్పుడు RRR అప్పుడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు, ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను. ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది. ఎస్, రేపు మెగా పవర్ స్టార్ని మీరు January 10 స్క్రీన్ మీద చూసినప్పుడు తన నట విశ్వరూపం చూస్తారు. IAS ఆఫీసర్గా, కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా, ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో, ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు, రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న 5 పాటలు దేనికి అదేలాగుంటాయి. సరిపోలే, అక్కడికి వినిపించాలా. థ్యాంక్ యూ. సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని 10 days 12 days షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు. రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అనే డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది. సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను, సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు, మాకు 2 గంటల 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఎగ్జాక్ట్లీ 2 గంటల 45 నిమిషాల సినిమా అయిన అందంగా మలచి ఫస్ట్ ఈరోజు చిరంజీవి గారికే చూపించాం. సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది, ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం, డ్యాన్సులు, ఫైట్లు, ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రెడిక్టబుల్. సో హీరో విలన్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో దద్దరిల్లుతాయి. సో January 10 ముందు January 1 ట్రైలర్, కళ్యాణ్ గారు డేట్ ఇస్తే 4th or 5th ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్ January 10తో సినిమా. సో న్యూ ఇయర్కు మీరు రెడీగా అండి. సంక్రాంతి పండగ, ఈ పండగ మామూలుగా మనం చేసుకోకూడదు. సో ఒక రేంజ్లో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్ అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నట్లు దిల్ రాజు గారి మాటల్లోనే మనం విన్నాము. ట్రైలరే సినిమా రేంజ్లో చూపిస్తామంటూ అందరి ముందర మాట చెప్పారు దిల్ రాజు గారు. అమెరికాలో ఈవెంట్ జరిగింది, అది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అమెరికాలోనే ఆ రేంజ్లో ఉంటే మరి డిప్యూటీ సీఎం వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉండాలి అని చెప్పి ఎగ్జైట్మెంట్ని పెంచుతున్నారు ఫ్యాన్స్లో కూడా. అయితే ప్రమోషన్స్ కూడా ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే 4th లేదా 5th రోజును కూడా నేను కంప్లీట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాను, అది మాత్రం బీభత్సంగా ఉండాలి, అదొక రికార్డ్ సృష్టించాలి అని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవితో మాట్లాడాను, ఫస్ట్ సినిమా అయిపోయింది సార్, ఫస్ట్ మీరే చూడాలి అని చెప్పి మాట్లాడాను, నేను బయలుదేరేటప్పుడు మాట్లాడాను, అప్పటి నుంచి నా మనసంతా అక్కడే ఉంది, నేను ఇక్కడ రాగానే కాల్ చేశారు చిరంజీవి గారు కాల్ చేసి ఫ్యాన్స్కి చెప్పు దిల్ రాజ్, మొత్తం సంక్రాంతికి పండగ జరుపుకుంటారని చెప్పు, ఫ్యాన్స్ అందరికీ పెద్ద ఎత్తున మనం సెలబ్రేషన్ అందిస్తున్నాము అని చెప్పారు. అయితే పెద్ద హిట్ కొడుతున్నామని కూడా చిరంజీవి గారి మాటల్లో చెప్పారని చెప్తున్నారు దిల్ రాజు. మరి ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నిజంగా గేమ్ చేంజ్ చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది అనేది చూస్తూ ఉండాలి. మెగా పవర్ స్టార్లో మెగా కనిపిస్తుంది, పైగా పవర్ స్టార్ కూడా చూస్తారు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా రామ్ చరణ్ గురించి మాట్లాడితే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీతో RRRలో ఆల్రెడీ తను యాక్టింగ్ స్కిల్తో అందరినీ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ను విశ్వరూపంలాగా చూపిస్తామని అంటున్నారు. ఒక IAS ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక పొలిటికల్ లీడర్ లాగా ఇంకెన్నో క్యారెక్టర్ని తను ప్లే చేశాడని చెప్తున్నారు. మరి ఆ సినిమాలో ఇంకెన్ని ట్విస్ట్లు ఉన్నాయని చెప్పి చూడాలి. సూర్య గారు కాంబినేషన్ సీన్స్ కూడా అద్దరిపోతాయని చెప్తున్నారు. దాదాపు 5 సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఆ 5 సాంగ్స్కి ఒక్కొక్క సాంగ్కి 10 నుంచి 12 రోజుల దాకా షూటింగ్ టైం పీరియడ్ పట్టింది. కాకపోతే ఏ సాంగ్కి అదే అని చెప్పి నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఉంటుంది. సాంగ్స్ ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు, సో కూడా సినిమా కూడా అసలు డిసప్పాయింట్ చేయదు అని చెప్తున్నారు. డిఫరెంట్గా అలరిస్తున్నాము. ఈ కేవలం తెలుగు సినిమా 2 గంటల 45 నిమిషాలు ఉండాలి అని శంకర్ గారిని వేడుకోవడంతో 2 గంటల 45 నిమిషాలకి మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. జనవరి 10వ తారీఖు మీ డేట్స్ అన్ని బ్లాక్ చేసుకొని థియేటర్లోకి వచ్చి చూడాలి అని చెప్పి దిల్ రాజు గారు చెప్తున్నారు. అయితే ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త, జనవరి 1న ట్రైలర్ కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మీరు సినిమా ఏ రేంజ్లో హిట్ కొడతామో మీరే మాకు చెప్తారు అని కూడా దిల్ రాజు గారు ప్రామిస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి గేమ్ చేంజర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రియల్ గేమ్ చేంజర్ లాగా మారుతుందని అందరం ఆశిస్తున్నాం.